అయినా నువ్వు ఇప్పుడే పిక్చర్ దేనికి? అవును వైశాలి వదినా, ఇది చాలా రూడ్ గా ఉంది. తన పర్మిషన్ తీసుకోకుండా నువ్వు పిక్చర్ ఎలా తీస్తావు? ఐఎమ్ సో సారీ బుల్బుల్. ఇది దుకాణం వాడికి ఫోటో పంపించాలి కదా. అలాగా? లేదంటే తనకెలా తెలుస్తుంది నువ్వే బుల్బుల్ అని? నువ్వు వద్దనుకుంటే నేను ఇప్పుడే డిలీట్ చేసేస్తాను. పర్లేదక్క, ఇట్స్ ఓకే. పంపించేయండి. పంపించేనా? పంపించేయండి. సరే అమ్మమ్మ, నేను వెళ్ళొస్తాను. తల్లి జాగ్రత్తగా వెళ్ళు. అమ్మమ్మ ప్లీజ్ మీరు బెంగ పెట్టుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ బుల్బుల్. యూ వెల్కమ్. తల్లి జాగ్రత్త జాగ్రత్త. దీన్నే అంటారు తన గోతుని తానే తవ్వుకోవడం అని. నేను పని చేస్తాను, మనం బుల్బుల్ని పంపించిన అడ్రస్ కూడా అతనికి పంపిస్తాను నేను. ఆలియా, నువ్వు ప్రవీణ్ ఏకం కావడానికి కేవలం 30 నిమిషాలే ఉంది. ఈ 30 నిమిషాల్లో నాకు ఏ లాభం ఉంటుందో తెలియదు కానీ పాపం ఆ బుల్బుల్ మాత్రం తన సర్వస్వాన్ని కోల్పోతుంది. నేను ఎలాగైనా ఫుగ్గికి నచ్చ చెప్పాలి, లేదంటే రేపు తన్ను పేరెంట్స్ ఇంటికి వచ్చేసారంటే అప్పుడు నేను చేయగలిగింది ఏముండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ బెలూన్లు ఎవరి కోసం? బంటి బబ్లిన్ కూడా తీసుకొచ్చావా? లేదు, మీకోసమే. నువ్వు నా కోసం బెలూన్స్ తీసుకొచ్చావా? నేనేమన్నా చిన్నపిల్లన్నా? నీ బుర్ర అమ్మేసి ఆ డబ్బుతో బెలూన్స్ కొన్నావా? మీరు నన్ను ఫుగ్గి అంటే నేను బెలూన్సే కథ తెస్తాను. నేను బెలూన్సే కథ తెస్తాను. నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నాను, బెలూన్కి మనిషికి తేడా ఏముంటుంది అని. నువ్వు నాకు తేడా. కంట్రోల్ అవి కంట్రోల్. ఒకవేళ తన మూడు చెడిపోయిందంటే అప్పుడు తను నువ్వేం చెప్పినా వినదు. ఎంత బాగున్నాయి ఈ బెలూన్స్, అన్ని నా ఫేవరెట్ కలర్స్. ఎల్లో, బ్లూ, గ్రీన్, నాకెంత ఇష్టమైన పింక్. లవ్లీ, థ్యాంక్ యూ. నువ్వు నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తావని నేను గెస్ట్ చేశాను, అందుకే నేను కూడా నీకోసం ఒకటి తీసుకొచ్చాను. జాండీస్ వచ్చిన పూలు. జోకింగ్. ఎల్లో ఎల్లో ఫ్లవర్స్, ఇవి నీకోసమే. ఈ పువ్వులు నాకోసమా? ఆ పూల కింద ముళ్ళున్నాయి, అవి నీకోసం. ఏంటి? ఐ మీన్ పూలు నీకు ఇచ్చానంటే అవి నీకోసం తెచ్చినట్టేగా. ఏంటి విషయం? ఈ రోజు మీరు నా మీద ఎక్కువ దయ చూపిస్తున్నారు. నువ్వు కూడా ఏమైనా తక్కువ దయ చూపించావా? ఇంత గొప్ప అందమైన గిఫ్ట్ తీసుకొచ్చా నా కోసం. చూస్తుంటే మొత్తం ఇంద్రధనుస్సుని ఎత్తుకొచ్చేసినట్టున్నావు. సో స్వీట్. అవును గాని ఈ బెలూన్స్ ఎంత పెట్టుకున్నావు? నేను అడిగినా పువ్వులు ఎంత పెట్టుకున్నారని. ఎందుకురా అనవసరమైన వాదనభి? నేరుగా పాయింట్కి వచ్చాయి. ఈ చోటు చాలా బాగుంది కదా. ఇవాళ పొద్దునే కట్టారు. ఏమైంది, దాహం వేస్తుందా? లేదు. ఆకలేస్తుందా? లేదు. టీ? వెయిట్, ఎక్స్క్యూజ్ మీ, 2 టీస్ ప్లీజ్. టీటీ వద్దు, టీటీ వద్దు. మీరు కాఫీ తాగుతారు కదా. నీకు తెలియదు కదా నేను కాఫీ తాగుతానని? తెలీదండి. కమాన్, 2 కాఫీస్. ఓకే సార్. 2. ఈయన ఎదురుగా ఉంటే నర్వస్ అయిపోతున్నాను. ఇంకెలా చెప్పను? ఫుగి కూడా ఏదో మాట్లాడాలి అంది. ముందు తననే మొదలు పెట్టమంటాను, ఆ తర్వాత నేను చెప్పాల్సింది చెప్తాను. ఫుగి, నా ఉద్దేశం ఏంటంటే నువ్వేదో చెప్పాలి అన్నావు.
కానీ మీరు కూడా ఏదో చెప్పాలన్నారుగా, ముందు మీరు చెప్పండి. ముందుగా నేనేలా చెప్తాను? లేడీస్ ఫస్ట్. ఇంట్లో అన్నిట్లో ముందుంటారు, ఇప్పుడు లేడీస్ ఫస్టా? ముందు మీరే చెప్పండి. ముందు నువ్వే. ముందు మీరు. నువ్వే అంటున్నానా? ముందు మీరే. నువ్వే అన్నాగా. ముందు మీరు. సారీ, ఇట్స్ ఎ పార్టీ. బెలూన్స్. ముందు నువ్వే. చూడండి, నేనైతే ఎప్పుడైనా చెప్పొచ్చు కదా, మీరు నన్ను స్పెషల్ గా ఈ స్పెషల్ చోటుకి పిలిచారు, అందుకని ముందు మీరే చెప్పండి. ముందు నువ్వు చెప్పు. నేను చెప్పలేను, ఎందుకు అర్థం చేసుకోరు? ఫుగ్గి, ఇవన్నీ నా కోసం తెచ్చాక? నువ్వు తెచ్చిన బెలూన్స్ నాకు అక్కర్లేదు. ముందు You guys are married now? yes. Arranged marriage? Forced arranged marriage. అయినా పర్వాలేదు, ఫస్ట్ టైం ఎప్పుడు అలాగే జరుగుతుంది. అంటే మేమిద్దరం మీ ఇద్దరిని చాలాసేపుగా గమనిస్తున్నాం. మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అది మీరు చెప్పలేకపోతున్నారు, అవునా? అయితే మేమిద్దరం డిసైడ్ చేసుకున్నాం ఇక్కడికొచ్చి మీ ఇద్దరికి హెల్ప్ చేయాలని. ఓకే? మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది నేను చెప్పేశాను. అప్పుడు తర్వాత స్టెప్ మీరు తీసుకోవచ్చు. అదెలా? ఇప్పుడు సపోజ్ నేను నీ భార్యను అనుకో, అప్పుడు నీకు ఇలా చెప్తున్నాను, ఐ లవ్ యూ. నేను నా జీవితం అంతా నీతోనే గడపదలిచాను. ఇక నువ్వు సపోజ్ చెయ్యి, నేను నీ కన్ఫ్యూజ్డ్ హస్బెండ్ అనుకో. నేనేమనుకుంటానంటే నువ్వు ఈ లోకంలోనే బెస్ట్ వైఫ్ అని. అండ్ ఐ లవ్ యూ టూ. That's it, my boy. That's it. That's it. మా ఇద్దరికి అర్థమైంది మీ సమస్య ఏమిటో. చూసారుగా, మీ సమస్యని సాల్వ్ చేశాం. ఇక దీని తర్వాత స్టెప్ నువ్వు తీసుకో. నెక్స్ట్ స్టెప్? ఇంకస్సలు వీడ్చడం నా వల్ల కాదు. నాకెలా ఉందంటే, ఆ కళ్ళు చూడు చెల్లెలేడుపు నా కళ్ళ ముందే మొదలవ్వాలి, అప్పుడుంటుంది అసలు మజా. కానీ ఈసారి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, తను మన ప్లాన్ నుంచి తప్పించుకోకూడదు. డోంట్ వరీ, ఈసారి మనం మేక్ షూర్ చేద్దాం ఆలియా. ఓకేనా? పదండి, లెట్స్ గో. లెట్స్ గో. ఉండండి, నేను మీతో వస్తాను. ఒకరికంటే ఇద్దరు, ఇద్దరికంటే ముగ్గురు ఉండడం మంచిది, అవునా? ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం. చూడండి, మేం చేసి చూపిస్తాం. We too. Watch us. Like we do. Happy anniversary, darling. హ్యాపీ యానివర్సరీ. Thank you. Thank you very much. కమ్ ఆన్, డూ ఇట్. నీ హస్బెండ్ మీద నీకున్న ప్రేమ నీ కళ్ళల్లో చూసాం. సిగ్గుపడకు. గో అహెడ్, కిస్ హిమ్. Come on, young man. What are you waiting for? Come on. Kiss her. I know you are a rock star. Rock songs పాడతావు గానీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేవా నువ్వు? Come on, get up. Kiss her. Come on. ఓ, ఎవరు మీ పర్స్ ఎత్తుకొని పారిపోతున్నారు? Hey, పట్టుకోండి, పట్టుకోండి. ఫుగ్గి, అరే పర్స్, పద. పువ్వులు. చూడు చూడు, పర్స్ ఇక్కడే ఇదిగో ఉంది కదా. ఉందిగా. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కదా. అరే, పర్స్ ఇక్కడే ఉందన్నమాట. అరే, ఏమైపోయారు వాళ్ళు? మాయమైపోయారు. వాళ్ళు ఇక్కడికి రాదనుకుంటా. రారు కదా. ఇక చెయ్యి వదులు. కిస్ పెట్టుకున్నాక వదులుతావా ఏంటి?
మూర్ఖురాలే కానీ చాలా క్యూట్. ఇందుకీ ఆ మనిషి ఎప్పుడు వస్తాడు వైశాలి వదిన? అసలు వస్తాడా రాడా? వస్తాడాలియా, అతను వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఒక సంగతి చెప్పనా, నేను ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇలాంటి పని చేసే వాళ్ళు ఎప్పుడు మాట ఇస్తే తప్పనే తప్పరంట. ఆ పని పూర్తి చేయడానికి తప్పకుండా వస్తారు. మరైతే ఇంతకీ ఏడి నువ్వు చెప్పిన మనిషి బుల్బుల్ ఇక ఏ క్షణంలోనైనా ఇక్కడికి వస్తుంది. కొంచెం ఓపిక పట్టాలియా, వస్తాడతను. అదిగో చూడు, అటు చూడు, వచ్చేసాడు అతను. నేను చెప్పాను అతను వస్తాడని. ఆర్ యు ష్యూర్ నువ్వు చెప్పిన మనిషి ఇతనేనా? చూస్తే అలాగే ఉన్నాడు. ఆ మనిషి అయి ఉండాలి. ఉండు, నేను కనుక్కుని వస్తాను. ఏ ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి. ఆలియా, అటు చూడు, వాడు బటన్ వేలు చూపిస్తున్నాడు. పని చేసేస్తాడు. నేననేది థమ్స్అప్ చేస్తున్నాడని. ఎప్పటికైనా నా మాట నమ్మండి. వచ్చేసాడు వాడు తన పని చేయడానికి. ఇప్పుడు చూడు, వాడు తన పని ఎలా పూర్తి చేస్తాడో. పాపం ఆ బుల్బుల్ ఏమో తన పెళ్లి దుప్పట తీసుకెళ్ళడానికి వస్తుంది. కానీ కాసేపట్లో అదే దుప్పట తన వికారమైన ముఖాన్ని కప్పుకోవడానికి పనికొస్తుంది పాపం. ఆలియా, అదిగో బుల్బుల్. బుల్బుల్ కూడా వచ్చేసింది. వాడెవడో హీరోలో వచ్చాడే. వాడు కార్పొరేటర్ కదా. బుల్బుల్ నీకేం కాలేదుగా? డోంట్ టచ్ మీ. హౌ డేర్ యు? బుల్బుల్ వాడు నువ్వు నన్ను చంపాలనుకుంటావు కదా? నేను నిన్ను చంపాలనుకుంటానా? ఆఫ్ కోర్స్ నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. ఆ మనిషి వచ్చి నన్ను కాపాడకపోతే నువ్వు నన్ను. బుల్బుల్ వాడు నిన్ను చంపడానికి వచ్చాడు, నేను నిన్ను కాపాడాను. ఓ ప్లీజ్ జస్ట్ షట్ అప్. ఓకే, నాకు నీ గురించి బాగా తెలుసు. లేని పోరి కథ చెప్పుకు నువ్వు. బుల్బుల్ నేను చెప్పే మాటని కాస్త విను. నేను నిన్ను నమ్మడవా? అంత నీచంగా ఆలోచించేవాడిని, నీచంగా ప్రవర్తించేవాడిని నేను నమ్మడవా? ఆగో, నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు సేఫ్ గా లేవు బుల్బుల్. జస్ట్ లీవ్ మై హ్యాండ్. బుల్బుల్ నేను చెప్పేది విను ప్లీజ్. నా చెయ్యి వదులు. బుల్బుల్ నువ్వు గోరింటాకు కూడా పెట్టుకుంటున్నావా? పెట్టుకుంటే నీకెందుకు? బుల్బుల్ నువ్వు గోరింటాకు ఎందుకు పెట్టుకున్నావో చెప్పు. నేను నీకెందుకు చెప్పాలి? గోరింటాకు ఎందుకు పెట్టుకున్నావో నాకు తెలియాలి. నేను చెప్పాను కదా, జస్ట్ లీవ్ మీ. నా దగ్గరికి రావాలని కూడా ట్రై చేయకు. బుల్బుల్ నేను చెప్పేది కొంచెం విను బుల్బుల్. ముందు విన్ని లేపండి, విన్ని లేపండి. రై రై ఎవడ్రా నువ్వు? రై రై కళ్ళు తెరవరా, స్పృహ తెప్పించండి వీడికి. ఎవడువో? ఎవడ్రా నువ్వు? ఎవరా నువ్వు? ఏం చేయడానికి వచ్చావు? ఏం చేయడానికి వచ్చావు అమ్మాయిని? చెప్పరా, చెప్పవా? చెప్పరా, నీ పేరేమిటో చెప్పు. ఆ అమ్మాయిని ఏం చేయడానికి వచ్చావు చెప్పు. చెప్పు, చిత కొట్టేస్తాను, నీ ప్రాణాలు తీసేస్తాను. చెప్పురా, చెప్పు. చెప్పవా నువ్వు? చెప్పవా నువ్వు? ఎలా చెప్పవో చూస్తాను. రారా, చెప్పురా, చెప్పు చెప్పు, చెప్పరా, చెప్పు. లేదంటే యాసిడ్ లో నీ మొహం ముంచేస్తాను. చెప్పు. చెప్తాను చెప్తాను ప్లీజ్ చెప్తాను చెప్తాను.
వాడు మన వైపే చూస్తున్నాడే. అయ్యో వెళ్దాం పద. వెళ్ళని. ఏయ్ ఆగండి, ఏయ్ బండి తీయండి, వాళ్ళని ఫాలో చేయాలి, బండి తీయండి. రేయ్ బండి తీయరా, త్వరగా ఎక్కండి. అసలు తప్పంతా నాదే అన్నట్టు కూర్చున్నావే. నేనేం చేశాను? అదేగా, నువ్వు చేసిందేం లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పుంటే అలా అంకుల్ ఆంటీ వచ్చి నన్ను టార్చర్ చేసేవాళ్ళు కాదు. అదే కదా నా ప్రాబ్లం. చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాను. ఏమన్నా? నేనేమన్నాను? ఏం లేదు. అదేంటంటే మీరు కూడా నాకేదో చెప్పాలనుకున్నారు కదా, అదెందుకు చెప్పలేదు? అది నేను యాక్చువల్గా నీకు ఏం లేదు. ట్రాఫిక్ జామ్ అయిందే. ఏం నువ్వు చేస్తున్న పని? వెనక్కెళ్ళు. మాట్లాడకుండా వెనకెళ్ళు. ఈ రోజు అసలేమీ బాలేదు. అనుకున్నది జరగనే లేదు, జరుగుతున్నది అసలు అనుకోనే లేదు. అంతేకాకుండా రెస్టారెంట్లో టీ కూడా తాగలేదు. అయితే తిరిగి వెళ్దామా? ఎక్కడికి? రెస్టారెంట్కి. టీ కూడా తాగొచ్చు, పనిలో పని అంకుల్ని ఆంటీని మళ్ళీ కలుసుకోవచ్చు. తర్వాత స్టెప్ ఏంటని వాళ్ళని అడగొచ్చు. వాళ్ళు ఒకవేళ ఏమన్నా. వద్దు, నేను టీ కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోలేను. అవునా? నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఏంటది? ఆపండి, బండి ఆపండి. అక్కడ టీ బండి ఉంది చూడండి, ఆ, అక్కడికి వెళ్ళి టీ తాగుదాం. అంటే నా ఉద్దేశం మీ రాక్ స్టార్ ఇమేజ్ కి ఎలాంటి దెబ్బ తగలదు అంటే అక్కడికి వెళ్ళి తాగుదాం. యు మీన్ రోడ్ సైడ్ టీనా? అవును. రోడ్ సైడ్ టీ అంటే నా ఫేవరెట్ టీ కదా. నేను అలాంటి చోట టీ తాగి చాలా రోజులైంది. మీరు పదండి, చాలా సరదాగా ఉంటుంది. ఐ ప్రామిస్. పదండి. కమ్ ఆన్ తను, ఇట్స్ పార్టీ టైం. ఇక్కడేం చేస్తాం మనం? మనం రోడ్ సైడ్ టీ తాగుదాం. వద్దు బి, ఇట్స్ లుకింగ్ సో పాంస్టిక్. మనం ఇంటికి వెళ్ళి తాగుదాం. అలా అంటావేంటి నువ్వు? ఇది చాలా మంచి చోటు, టీ చాలా బాగుంటుంది. ఒకసారి తాగి చూడు నువ్వు. అభి మనం ఇంటికి వెళ్ళి తాగుదాం. రిలాక్స్ యార్. 2 స్పెషల్ టీ ఇవ్వు. తీసుకోండి సార్, మీరు అడిగిన స్పెషల్ టీ తీసుకో. చియర్స్. నీకోటి తెలుసా తను, నాకెప్పుడు టెన్షన్గా ఉన్నా నేను ఇక్కడికి వచ్చి టీ తాగుతాను. టెన్షన్ అంతా ఎగిరిపోతుంది. చూస్తావేంటి? టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఎలా ఉంది టీ? బాగుంది కదా? టీ రెడీ. అరే అభిషేక్, పోపో గుర్తుపెట్టేసావు అనమాట. నువ్వు 1,00,000 మందిలో ఉన్నా సరే నిన్ను గుర్తుపట్టగలను పోపో. నేను కూడా అలాగే నిన్ను 1,00,000 మంది మధ్యలో ఉన్న గుర్తుపెట్టేస్తాను. ఎందుకంటే నువ్వే నాకు క్లోజ్ ఫ్రెండ్ వి, రాక్ స్టార్ వి ఆల్వేస్. సరే గానీ నువ్వు చాలా మారిపోయావు. అవునా? కానీ నువ్వు మాత్రం అస్సలు మారలేదు పోపో. ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నావు. పో 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 పో. తనెవరు? నీతో పాటు వచ్చినట్టుంది. ఆయన భార్యని. వదిన గారా? నమస్తే, బాగున్నారా? త్వరగా పోని, ఆ కార్ని ఫాలో చేయి.
ఆలియా, నువ్వు భలేగా వచ్చి కాపాడావు. లేదంటే మనం ఏ సమస్యలో ఇరుక్కునే వాళ్ళము. నాకేమనిపిస్తుందంటే అసలు ఇవాళ రోజే బాలేదని. అసలే ఆ కార్పొరేటర్ వెంటపడి వస్తుంటే ఇప్పుడు ఈ అభి కూడాను. తను కూడా ఇవాళ ఇక్కడికి రావాలా? అన్నయ్య అన్నయ్య ఏడి? అదే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది చూడు. తను అక్కడ కనిపించాడు. అయ్యో అలా అయితే నువ్వు నాకెందుకు చెప్పలేదు వైశాలి వదినా? ఎలా చెప్తాను నేను? చెప్తే నువ్వు ధ్యాస తప్పిపోతావు కదా. నువ్వు అక్కడ అభి కోసం చూస్తూ ఆగిపోతే ఆ కార్పొరేటర్ వచ్చి మొత్తం అంతా చెప్పేస్తే. వైశాలి వదినా, మీకు సమస్య అర్థం కావడం లేదు. సారీ అలియా, సారీ. మీకు మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే మధ్యలో ఎందుకు మానేశారు? ఏం చేస్తాం వదినా, నాకేమో క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ రోజుల్లో క్లాసికల్ మ్యూజిక్ ఇష్టపడేవాళ్ళే లేరు. అది ఎంత మాత్రం నిజం కాదు. ఈ రోజుకి ఎంతో మందికి క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. కావాల్సిందల్లా నిజమైన ఏకాగ్రత, కాస్త ఓపిక, అంతే. ఎవరైనా ఏదైనా మాట్లాడటం మొదలు పెట్టారంటే చాలు, తను తన లెక్చర్ ఆరంభిస్తుంది. నేను ఎంతో చెప్పి చూశాను కానీ నా మాట వినిపించుకోదుగా. ఏం చేయను? ఇదిగో హలో, నోరు జారకు. వదిన గురించి ఏమైనా మాట్లాడితే నేను ఊరుకోను. అందరూ అనే మాటలు చెవులకే వినిపిస్తాయి, కానీ వదిన మాటలు నేరుగా ఇక్కడ తగులుతాయి. వాటి ప్రభావం మనసు మీద ఉంటుంది.